నా జీవితంలో ఎప్పుడు హాలిడే అనే పదం లేదు. నా జీవితంలో ఎప్పుడు మధ్యాహ్నం పూట పడుకుంటున్నారు అనేటువంటి పదం లేదు. నా జీవితంలో ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, నాకు సుస్తున్నది అని చెప్పి ఇంట్లో ఉన్న సందర్భాలు లేవు. నేను 24/7 365 days మిషన్ లెక్క పనిచేసే మనిషిని నేను. నేను 365 రోజులు 24 గంటలు పనిచేస్తా. ఈటల రాజేందర్ నిత్యం జనం మధ్యలో ఉంటారు. జనమే ఆయన బలహీనత. రోజూ ప్రజలను కలవనిదే, వారి సమస్యలను తెలుసుకోనిదే ఆయనకు రోజు గడవదు. మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గం దేశంలోనే అతిపెద్దది. అక్కడ భిన్న జాతులు, కులాలు, ప్రాంతాల వారుంటారు. దక్షిణ భారతదేశంలోనే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం ఇక్కడ నుండే ప్రారంభించారు. 2 కిలోమీటర్ల పొడవున జనం బ్రహ్మరథం పడుతుంటే మోడీ పులకించిపోయారు. ఈ ర్యాలీ గురించి అనేక మీటింగుల్లో ఆ తర్వాత ప్రస్తావించారు కూడా. साथियों, कल इसकी एक प्रचंड झलक मैंने मल्काजगिरी में भी देखी है. वहां जिस तरह लोग सड़कों पर उतरकर भाजपा का समर्थन कर रहे थे, हम सब भाजपा वालों को आशीर्वाद दे रहे थे और अबाल वृद्ध सब, बच्चे हो, बूढ़े हो, महिलाएं हो, मैं सच बताता हूं, कल शाम का वो नजारा अद्भुत था. మోదీ ర్యాలీతో మొదలైన హైప్ ఈటెల గెలుపు వరకు కొనసాగింది. आप जानते हैं हमारे इटेला राजेंद्र जी को एक अच्छे ओरेटर हैं और इस यहाँ पर तेलंगाना में फाइनेंस मिनिस्टर के रूप में बहुत ही इफेक्टिव रोल प्ले किया. लेकिन जब उन्होंने देखा कि तेलंगाना गवर्नमेंट पूरी तरह से करप्शन में डूबी हुई है, तो हमारे इटेला राजेंद्र ने बीआरएस गवर्नमेंट को ठोकर मार दिया, उसको त्याग पत्र देकर भारतीय जनता पार्टी की सदस्यता स्वीकार की. और मुझे पूरी उम्मीद है आप इनको लोकसभा में जिता के भेजेंगे और मुझे पूरा विश्वास है कि इनका अनुभव दिल्ली में भी इस्तेमाल होगा. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు 4 లక్షల మెజార్టీ సాధించారు ఈటెల. పోలైన ఓట్లలో 52% ఓట్లు రావడం సామాన్య విషయం కాదు. బహుశా ఈ ఆదరణ చూసి చలించిపోయి ఈటెల పిలిస్తే పలికే నేతగా మీ ముంగిట్లో ఉంటా, మీ సమస్యలను పరిష్కరిస్తా అని హామీ ఇవ్వడమే కాదు, క్షణాల్లో అక్కడ ఉండి సాల్వ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వివాదాస్పద అంశం హైడ్రా అడ్డగోలుగా వ్యవహరించి బలహీనుల ఇళ్లపై దాడి చేస్తుంటే అడ్డుకున్నది ఈటెల సారథ్యంలోని బీజేపీనే. బుచ్చవ్వ ఆత్మహత్య చేసుకుంటే ఈటెల కన్నీరు పెట్టారు. మా ఇల్లు మొత్తం కూల్చేశారు. రేవంత్ సార్ కూడా కొట్టారు. మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు. అప్పుడు మేము ఏడుస్తే కూడా వదలలేరు. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, బుచ్చమ్మను తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసినట్టుగా భావిస్తారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ బాధితులకు అండగా ఉంటది. ఇలా ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. భూసీ ప్రక్షాళన పేరుతో విలువైన ఇళ్లను కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేస్తే ప్రజలకు అండగా నిలబడ్డ ఏకైక నాయకుడు ఈటల రాజేందర్. వారి కోసం రాత్రంతా నడి రోడ్డు మీద ధర్నాకు కూర్చున్నారు. ప్రభుత్వం మెడలు వంచారు. పేదోళ్లతో పెట్టుకోవద్దు అని హెచ్చరించారు. శత్రుదేశం కూడా దాడి చేసినప్పుడు కొంత కనికరం ఉంటుంది, కానీ వీళ్ళు అంతకంటే దుర్మార్గంగా వివరిస్తున్నారు. అంటే ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా అంటే ఇతరులు బాధపడితే కన్నీళ్లు పెడితే నవ్వుతూ ఉంటాడు. ఈ క్యారెక్టర్ ఉన్నట్టుంది ఆయన. వక్ఫ్ భూముల పేరుతో ఉన్న ఉప్పల్, ఫిర్జాదిగూడలో కష్టపడి కొనుక్కున్న భూములపై హక్కులను తొలగిస్తున్నప్పుడు వారి పక్షాన నిలబడి ఓరుబాట చేశారు ఈటల. సీఎం సొంత నియోజకవర్గం లగిచెర్లలో రైతుల భూములు లాక్కుంటుంటే వారి పక్షాన నిలబడి పోరాడారు ఈటల. సీఎం రేవంత్ దుర్మార్గాలను గట్టిగా ఎండగట్టారు. అలాగే
ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసంపై వ్యతిరేకంగా పోరాడి హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడారు. విచ్ఛిన్నకర శక్తులను బీజేపీ ప్రజా బూనులో నిలబెట్టింది. ఏ దేశంలో అయితే స్త్రీలు గౌరవించబడతారో, పూజించబడతారో ఆ దేశం క్షేమంగా ఉంటుందనడానికి సజీవ సాక్ష్యమే ఈ భారతదేశం. జవహర్ నగర్, అరుంధతి నగర్లో కూల్చివేతలకు దుండిగల్ రైతుల భూములు తీసుకుంటామంటే దానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఏకశిలా నగర్ కూల్చివేతలపై ఉగ్రతాండవం చేశారు. ప్రజల కోసం తాను ఏం చెయ్యడానికైనా సిద్ధం అని మాటల్లో కాదు, చేతల్లో చూపించారు. పార్లమెంటులో అనేక సమస్యలను లేవనెత్తారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు నష్టపరిహారం తగినంతగా ఇవ్వాలని అధికార పక్షంలో ఉండి కూడా డిమాండ్ చేశారు. ग्रीनफील्ड हाईवे बना रहा है, ये ग्रीनफील्ड हाईवे में इतना अच्छा रोड बना रहे, ठीक है बना रहे, मगर स्टेट्स के अंदर 1 एकड़ जमीन को 1 करोड़ रहा, वहां पे रजिस्ट्रेशन वैल्यू रहता 2 लाख रहता सर। 2 लाख इंटू 2.5 बोले तो 10 लाख भी नहीं आ रहा। इसलिए हमारा गवर्नमेंट कलेक्टर्स को स्वेच्छा देके क्या रेट है वो रेट के हिसाब से दिए तो नेगेटिव नहीं आता। అందుకు ఆ ప్రజలు పాలాభిషేకం చేశారు. లోక్సభ స్పీకర్ చేత మెప్పు పొందడమే కాదు, స్పీకర్ చెప్పి మరీ చప్పట్లు కొట్టించిన అరుదైన గౌరవం ఈటెలకే దక్కింది. इटेला राजेंद्र जी, कुछ तो बजट में अच्छी बातें होती होगी ना। सुझाव दिया, ताली बजाया करो ना। సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. అవసరం ఉన్న ప్రతి చోట ఆర్యూబీ మరియు ఆర్ఓబీ నిర్మాణ ప్రతిపాదనలు చేశారు. కేంద్రం వెంటపడి సాధించి పనులు సకాలంలో పూర్తయ్యేలా వేగవంతం చేశారు. అభివృద్ధి కోసం ఏనాడు భేషజాలకు పోలేదు. ఎమ్మెల్యేలతో కలిసి అన్ని అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎల్బీ నగర్, కొలను శివారెడ్డి నగర్ తో పాటు 50 కాలనీలు 30 ఏళ్లుగా పడుతున్న డ్రైనేజీ సమస్యను గంటలో పరిష్కరించారు. కెమికల్ ఫెర్టిలైజర్ పార్లమెంటరీ కమిటీని తీసుకువచ్చి ఐడిపిఎల్ చూపించి పునరుద్ధరణ చెయ్యాలని కోరారు. ప్రజలకు వ్యతిరేకంగా నడుచుకున్న వారిని కాషాయ బుక్ రాస్తున్నామని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హెచ్చరించారు. తప్పించుకోలేరు వాళ్ళు అనుకుంటారు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తాను, తప్పించుకోవడానికి వీల్లేదు. ఆయన అప్పుడు అన్నట్టు చూసి రెడ్ బుక్ రాస్తున్నాని చెప్పి మేము కూడా ఒక బుక్ రాస్తాం, కాషాయ బుక్ రాస్తాం. ఇవే కాదు, ఈటెల బీజేపీ పార్టీకి, సమాజానికి చేస్తున్న సేవ మాటల్లో వర్ణించలేనిది. వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి ఫామ్ హౌస్ కు వెళ్లడానికి పునాదులేశారు. విద్యార్థుల కోసం, యువత కోసం, మహిళల కోసం, దేశ సమాజ భవిష్యత్తు కోసం అహరహం శ్రమిస్తున్నారు ఈటెల రాజేందర్. బీఆర్ఎస్ కి వీఆర్ఎస్ ఇచ్చే వరకు బీజేపీని రాష్ట్రంలో బలపరచడానికి ఇటు బీఆర్ఎస్ కు, అటు రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ కు చెక్ చెప్పడానికి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్యమకారుల ఊపిరి, సకల జనుల పొత్తుల సద్ది, మట్టిలో మాణిక్యం, బలహీనతలు లేని వ్యక్తిత్వం, ఈటెలకున్న ప్లస్ పాయింట్లు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తున్నారు ఈటెల రాజేందర్. అదిగో అతనంటేనే ఆపద్బాంధవుడు, అతడే అడుగడుగున నీడై ఆదుకున్నవాడు. తన నవ్వే మా గుండెకు ఊపిరి అయినది ఓరన్నా, తన నడకే మా ఊరి వాడలా రాతలు మార్చేనా. भारत माता की